నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 270తమః సర్గః 72వ సర్గ. విశ్వామిత్రుడు భరత శత్రుఘ్నుల కొరకై కుశధ్వజుని కన్యలను వరించగా జనకుడు అందులకు అంగీకరించుట. దశరథుడు పుత్రుల మంగళము కొరకై నాందీ శ్రాద్ధ గోదానాదులను అనుష్ఠించుట. తముక్తవంతం వైదేహం విశ్వామిత్రో మహాముని ఉవాచ వచనం వీరం వసిష్ఠ సహితో నృపం. విదేహాధిపతియగు జనక మహారాజు పలికిన మాటలు విని వసిష్ఠ విశ్వామిత్రులు ఆతనితో ఇట్లు పలికిరి. అచింత్యాన్య ప్రమేయాని కులాని నరపుంగవా ఇక్ష్వాకూణాం విదేహానాం నైషాం తుల్యోస్తి కశ్చన. ఓ జనక మహారాజా, ఇక్ష్వాకు విదేహ వంశములు ఊహింపరాని కొలత పెట్ట శక్యము కాని ప్రభావము కలవి. ఈ వంశీయులతో సమానులెవ్వరునూ లేరు. సదృశో ధర్మ సంబంధ సదృశో రూప సంపద రామలక్ష్మణయో రాజన్ సీతాచోర్మిళయా సహా. ఓ రాజా, సీతా ఊర్మిళలను రామలక్ష్మణులకిచ్చి వివాహం చేయుట అనునది పరస్పర కులగౌరవాదులకును రూప సంపదకును తగిన సంబంధము. వక్తవ్యం చ నరశ్రేష్ఠ శ్రూయతాం వచనం మమ భ్రాతా యవీయాన్ ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజః. ఓ నరశ్రేష్ఠుడమైన జనక మహారాజా, మేము చెప్పదలచిన వచనమును వినుము. నీ తమ్ముడైన ఈ కుశధ్వజుడు ధర్మము నెరిగినవాడు. అస్య ధర్మాత్మనో రాజన్ రూపేణా ప్రతిమం భువి సుతాద్వయం నరశ్రేష్ఠ పత్న్యర్థం వరయామహే. జనక నరేంద్ర, భూలోకమునందు సాటిలేని రూపము కలవారగు ఈ ధర్మాత్ముని ఇరువురు పుత్రికలను భరత శత్రుఘ్నులకు భార్యలనుగా వరించుచున్నాము. భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః వరయామః సుతే రాజన్ తయోరర్థే మహాత్మనోః. రాజా, భరత కుమారుని కొరకును ధీమంతుడైన శత్రుఘ్నుని కొరకును నీ తమ్ముని కుమార్తెలను కోరుచున్నాము. పుత్రా దశరథస్యేమే రూపయౌవనశాలినః లోకపాలసమాః సర్వే దేవతుల్య పరాక్రమాః. దశరథ కుమారులందరూ రూపయౌవనములతో ప్రకాశించుచున్నవారు, లోకపాలులతో సమానులు, దేవతల వంటి పరాక్రమము కలవారు. ఉభయోరపి రాజేంద్ర సంబంధేనానుబధ్యతాం ఇక్ష్వాకోః కులమవ్యగ్రం భవతః పుణ్యకర్మణః. జనక మహారాజా, పుణ్యకర్మగల నీ కులమునకును ఇక్ష్వాకు కులమునకును ఈ వివాహ సంబంధముచే దృఢమైన బంధము ఏర్పడుగాక. విశ్వామిత్రవచ శ్రుత్వా వసిష్ఠస్య మతే తదా జనకః ప్రాంజలిర్వాక్యమువాచ ముని పుంగవౌ. వసిష్ఠుని అనుమతిని అనుసరించి విశ్వామిత్రుడు పలికిన ఈ మాటలు విని జనక మహారాజు అంజలి ఘటించి ఆ వసిష్ఠ విశ్వామిత్రులతో ఇట్లు పలికెను. కులం ధన్యమిదం మన్యే యేషాం నో ముని పుంగవౌ సదృశం కుల సంబంధం యదాజ్ఞాపయథ స్వయం. మునిశ్రేష్ఠులైన మీరు మాకు తగిన కుల సంబంధమును గూర్చి స్వయముగా ఆజ్ఞాపించుచున్నారు. అందుచే మా కులము ధన్యమైనది. ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే పత్న్యౌ భజేతాం సహితౌ శత్రుఘ్న భరతావుభౌ. అట్లే అగుగాక, మీకు భద్రమగుగాక. ఈ కుశధ్వజుని కుమార్తెలవు మాండవి శృతకీర్తులు కలసి సంచరించడు ఈ భరత శత్రుఘ్నులకు వరుసగా భార్యలై వారిని సేవింతురుగాక. ఏకాః నారాజపుత్రీణాం చతస్రూణాం మహామునే పాణీన్ గృహ్ణాస్తు చత్వారో రాజపుత్రా మహాబలాః. మహాముని, మహాబలశాలులగు నలుగురు రాజపుత్రులను ఒకే దినమున నలుగురు రాజపుత్రికలను వివాహమాడుదురుగాక. ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గునీభ్యాం మనీషిణః
వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి. బ్రాహ్మణోత్తమా, సంతానదాతయగు భగుడు దేవతగా గల ఉత్తర నక్షత్రముతో కూడిన దివసమున వివాహ కృత్యము శ్రేష్టమని బుద్ధిమంతులు చెప్పుదురు కదా. ఏవముక్త్వా వచః సౌమ్యం ప్రత్యుత్థాయ కృతాంజలిః ఉభౌ మునివరో రాజా జనకో వాక్యమబ్రవీత్. జనక మహారాజు ఈ విధముగా సౌమ్యమగు వాక్యము పలికి లేచి దోసిది కట్టి ఆ మహామునులు ఇరువురితో మరల ఇట్లు పలికెను. పరో ధర్మః కృతో మహ్యం శిష్యోస్మి భవతో సదా ఇమాన్యాసన ముఖ్యాని ఆసాతాముని పుంగవౌ. మీరు నాకు గొప్ప ధర్మకార్యమును నెరవేర్చినవారు. నేను ఎల్లప్పుడూ మీ శిష్యుడినే. మునిపుంగవులైన మీరిరువురును ఈ 3 సింహాసనములను అనగా జనక దశరథ కుశధ్వజుల సింహాసనములను అధిష్ఠింతురుగాక. సింహాసనము అధిష్ఠించుట అనగా లక్షణముచే అధికారము నిర్వహించుట అని అర్థము. మీరు ఇరువురును మా 3 రాజ్యములపై అధికారము నిర్వహింతురుగాక అని భావము. యథా దశరథస్యేయం తథాయోధ్యాపురీ మమ ప్రభుత్వే నాస్తి సందేహో యథార్హం కర్తుమర్హత. దశరథులకు మిథిలపై అధికారమున్నట్లే నాకును అయోధ్యపై అధికారమున్నది. అందుచేతనే దశరథుని రాజ్యముపై కూడా మీకు అధికారమునిచ్చుచున్నాను. ప్రభుత్వ విషయమున సందేహము లేదు. తగు విధముగా కార్యము నిర్వహింపుడు. తథా బ్రువతి వైదేహే జనకే రఘునందనః రాజా దశరథో హృష్టః ప్రత్యువాచ మహీపతిం. దశరథ మహారాజు జనకుని మాటలకు సంతోషించి ఆతనితో ఇట్లు పలికెను. యువామసంఖ్యేయ గుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ ఋషయో రాజసంఘాశ్చ భవద్భ్యామభిపూజితాః. మిథిలాధిపతులైన మీ సోదరులు ఇరువురును లెక్కింపరాని సద్గుణములు కలవారు. మీరు ఎందరో ఋషులను రాజులను పూజించి సద్గుణములను అలవరుచుకొనినారు. స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గమిష్యామి స్వమాలయం శ్రాద్ధ కర్మాణి సర్వాణి విధాస్యామీతి చాబ్రవీత్. నీవు మంగళమును పొందెదవుగాక, నీకు భద్రమగుగాక. నా నివాసమునకు వెళ్ళెదను. నాందీముఖ శ్రాద్ధాది కర్మలు కూడా చేసెదను అని పలికెను. తమా పృష్ట్వా నరపతిం రాజా దశరథస్తదా మునీంద్రౌతౌ పురస్కృత్య జగామాశు మహాయశాః. మహాయశస్శాలియగు దశరథ మహారాజు అప్పుడు జనకుని వద్ద సెలవు గైకొని వశిష్ఠ విశ్వామిత్రులతో నిజ నివాసమునకు వెళ్ళెను. సగత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానతః ప్రభాతే కాల్యముత్థాయ చక్రే గోదానముత్తమం. దశరథ మహారాజు తన నివాస గృహమును చేరి యథాశాస్త్రముగా శ్రాద్ధము చేసి మరునాడు ప్రాతకాలముననే లేచి అప్పుడు చేయవలసిన స్నాతక వ్రతమును జరిపించెను. గవాం శతసహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిపః ఏకైకశో దదౌ రాజా పుత్రానుద్దిశ్య ధర్మతః. దశరథ మహారాజు ఒక్కొక్క కుమారుడిని ఉద్దేశించి ఒక్కొక్క 1,00,000 చొప్పున గోవులను బ్రాహ్మణులకు దానము చేసెను. సువర్ణ శృంగాః సంపన్నాః సవత్సాః కాంస్యదోహనాః గవాం శతసహస్రాణి 4 పురుషర్షభః విత్తమన్యస్య సుబహుద్విజేభ్యో రఘునందనః తదౌ గోదానముద్దిశ్య పుత్రాణాం పుత్రవత్సలః. పురుషశ్రేష్ఠుడును పుత్రుల యందు అత్యధిక ప్రేమ కలవాడును అగు దశరథ మహారాజు బంగారు కొమ్ములు కలవియు, లేగ దూడలతో కూడినవియు, కంచు పాత్రలతో కూడినవియు, క్షీర సమృద్ధములను అగు 4,00,000 గోవులను, అత్యధికమైన ఇతర ద్రవ్యమును పుత్రుల గోదాన వ్రత సమయమున బ్రాహ్మణులకు దానము చేసెను. ససుతైః కృతగోదానైర్వృతస్తు నృపతిస్తదా లోకపాలైరివా భాతి వృతః సౌమ్యః ప్రజాపతిః. గోదాన వ్రతము పూర్తి చేసుకొనిన కుమారులు చుట్టూను నిలచియుండగా ఆ దశరథ మహారాజు లోకపాలుల మధ్య ఉన్న బ్రహ్మవలె ప్రకాశించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 270తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. శ్రీరామ జయ రామ జయ జయ రామ